కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలు వాష్ చేసేటప్పుడు వాటిలో కొంచెం ఉప్పు వేసి వాష్ చేసుకున్నట్లయితే వాటిలో ఉన్న మట్టి అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాష్ చేసుకున్న కొత్తిమీరని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక కొంచెం నీటిని వేసి ఉడకబెట్టేశాను. స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు 2 కలిపి దోరగా ఫ్రై చేసుకున్నాను. అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఆరబెట్టుకున్న కొత్తిమీరని ఫ్రై చేసేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు. కొత్తిమీరని ఫ్రై చేసేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరని చల్లారబెట్టేసుకున్నాను. ముందుగా చల్లారబెట్టుకున్న మెంతులు, ఆవాల్ని మిక్సీ వేసేసుకొని ఆ పొడిలో కొత్తిమీరని అలాగే సాల్ట్, కారం, మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని కూడా వేసేసి మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీ తిప్పుకునేటప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం పల్సిచ్చుకుంటూ వేస్తే మనకి కచ్చాబిచ్చాగా వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా పోపు పెట్టి తాలింపు వేసుకుంటే మనకి కమ్మటి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.